Hola amigos. Today we are here to explore the biggest aquarium in USA. ఇది అట్లాంటాలో అయితే ఉందన్నమాట. ఒక్కనే నేను ఎక్స్ప్లోర్ చేస్తే ఏం బాగుంటది. So we have someone to collab here. One of the most funniest Instagrammers in the Telugu community. మామ నీకోసం ఒక లైన్ కూడా రాసిన నేను. చెప్పు ఒక్క నిమిషం ఉండు. చూసుకోవాలి కొత్త కదా కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. కరెక్ట్. తన క్యాండిడ్ రీల్స్ తో క్రియేట్ చేస్తాడు ఫన్. ఇవాళ మనం కొలాబ్ అయ్యేది మన ఇన్స్టాగ్రామ్ జగన్. సో ఇవాళ డేర్ ఏంటంటే యుఎస్ఏ పెద్ద అన్నిటికంటే పెద్ద ఎక్వేరియం ఎక్స్ప్లోర్ చేయటమే. సో ఆర్ యూ రెడీ టు సే ఐ డేర్ మీ? 4 to 5 స్లాట్లు అయితే మనం టికెట్ బుక్ చేస్తున్నాం. దాని కాస్ట్ అయితే $52.99 ఉంది. మనం తీసుకొచ్చాం కాబట్టి ఇది నాకే బొక్క. అట్లుంటది మనతో. మనం రూపాయి ఖర్చు పెట్టాం కానీ ప్రేమ ఎంత ఇస్తాం మామ. ఫ్రీ కదా ప్రేమ. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయితే మామూలుగా మనం అడిగినా నువ్వు టికెట్ తీసుకోండి అవసరం లేదు కానీ నీ క్యారెక్టర్ మనం అడిగినా మామ నువ్వు ఎందుకు ఇట్లా జర్నీ చేస్తున్నావు అంటే మనం ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇండియాలో వాళ్ళ నాన్న తిరగనీ లేదంట, ఇక్కడికి వచ్చి అందుకని అంతా తిరుగుతుండంట. మీ నాన్న ఎందుకు తిరగనీలేమని నిన్ను? ఇట్లా అయిపోతానని. అమ్మ బతుకు ఎందుకురా బతికి. మొత్తం ఇంత అయింది మామ. అంటే 173 అంటే దగ్గర దగ్గర ఇండియన్ రూపీస్ లో క్యాలిక్యులేట్ చేసి చెప్పు. ఇండియన్ రూపీస్ లో కంటే కూడా ఇక్కడికి వచ్చి చూడండి $173 అంతే. వెల్కమ్ మ్యాన్. ఓ హిందీ మామా. అమ్మ తెలుగు కూడా పెట్టిద్దాం ఖాళీ మనం. కొన్ని రోజులు అయితే తెలుగు కూడా వచ్చేస్తుంది ఇక్కడ. నిజమే అన్ని నిజమే. ఎంట్రన్స్ లోనే మనం చూడడానికి జెల్లీ ఫిష్ అయితే పెట్టారు. చూడటానికి అయితే ఆత్మల్లానే ఉన్నాయి అసలు. ఇదే మన జార్జియా ఎక్వేరియం మ్యాప్ అన్నమాట. ఈ ఎక్వేరియం లో 6 పార్క్స్ అయితే ఉంటాయి. ఎండింగ్ లో డాల్ఫిన్ షో మాత్రం క్రేజీ ఉంటది. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. విజువల్స్ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే మాత్రం. సో దిస్ ఇస్ స్టేజ్ 1 ప్రెడేటర్స్ ఆఫ్ ద డీప్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ షార్క్స్. సో మీకు ఇప్పుడైతే 3 టైప్స్ ఆఫ్ షార్క్స్ చూపించబోతున్నాను. మధ్య మధ్యలో జగన్మామ కామెంటరీ కూడా ఉంటుంది. సో రెండింటిని కలిపి ఎంజాయ్ చేయండి. సొరచాప చూస్తే నీకు ఏం ఫీలింగ్ వస్తుంది? చక్రపతి సినిమాలో ఫైటింగ్ గుర్తొస్తుంది. దిగుతావు మరి? మనకు అట్లా ఉండదు, యాక్సిస్ ఉండదు. ఆయన దిగుతా అట్టే పోతాయి రాను. టు బి ఫ్రాంక్ తెలుసా, ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు. సర్టిఫైడ్ స్కూబా డైవింగ్ వస్తే ఈ అక్వేరియం లోపల స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు. దీని లోపల మనం ఏమన్నా షార్క్లు అంటే అవి ట్రైన్డ్ ఆల్రెడీ. ఓ అరే రే క్రేజీ మామ. అమిగోస్, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒలింపిక్స్ లో స్విమ్మర్స్ కి స్విమ్ సూట్స్ ఉంటాయి కదా, ఆ స్విమ్ సూట్స్ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో అది ఈ షార్క్ స్కిన్ నుంచే ఇన్స్పైర్డ్. సో అట్లా ఇన్స్పిరేషన్ తీసుకొని చేసిన స్విమ్ సూట్స్ 80% ఆఫ్ ద టైం ఒలింపిక్స్ లో అయితే గెలిచాయి. నేను మీ జగన్ మామ నాకు ఇంకో లైన్ గుర్తొచ్చింది. చేపలు చేస్తే స్విమ్మింగ్, నువ్వు ఎందుకు చేస్తున్నావు వ్లాగింగ్? నేను చేసిన చేపలు చేస్తే స్విమ్మింగ్, నువ్వెందుకు చేస్తున్నావు వ్లాగింగ్? ఐ పెయిడ్ నో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అసలు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మామ, ఎంత మంచి ఉందో. మరో ప్రపంచం. ఇన్ని చేపలు చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? కోసుకొని తినాలనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది. జస్ట్ పన్ను గురించి చెప్పినావు అంతే. కట్. ఫైనలీ అలా షార్క్ స్టేజ్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. యాక్చువల్గా మేము చాలా సార్లు వద్దామని ప్రయత్నించినాం ఇక్కడికి. ఏమైతుండే అంటే ప్రతిసారి
వీళ్ళందరూ హాలిడే తీసుకుంటుండే ఇక్కడికి వద్దామని. రేపు హాలిడే అని చెప్పి నువ్వు తాగుతుంటే మొత్తం 3ంటికి లేస్తుండే. 3ంటికి లేచాక మళ్ళీ తాగుతుండే హాలిడే అని చెప్పి. సో దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద ఎక్వేరియం. ఇట్స్ డామ్ హ్యూజ్. ఇక్కడ మీకు ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది, మీకు ఏం డౌట్స్ ఉన్నాయి ఇక్కడ అడగచ్చు. యాక్చువల్ గా నేను అనుకున్న అమెరికా మొత్తం ఏమంటారు నీట్గా ఉంటా అని చెప్పి, యాక్చువల్ ఇక్కడ ఎక్వేరియం లో కొంచెం నీసు వాసన వస్తుంది. చేపలంతా కౌస్ నౌ వీఆర్ ఇన్ స్టేజ్ 2 ట్రాపికల్ డైవర్. ఇక్కడ చాలా వింత వింత చేపలను అయితే చూసాను నేను. ఈ ఫిషెస్ అయితే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఓషన్ నుంచి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడం అయితే జరిగింది. సో లెట్స్ గో అండ్ ఎక్స్పీరియన్స్ ద వెరైటీ. దీని అమ్మ బతుకోండి అమ్మ ఏమంటారు, చిన్నపిల్లలు చూసిన ముఖం చూసి జడుచుకున్నారు. అట్లుంటే జగన్ మామ అంటే ఏమంటారు? మీరు కూడా జరుచుకుంటే కామెంట్ పెట్టండి జడుచుకున్నారు. ఇది చూడటానికి బాగుంది, ఆగి పోజేవచ్చు కదా. అట్లా అది మనసా. మనం కూడా వెళ్తున్నా లోపలికి, అటు నుంచి వెళ్ళాలి. నేను వెళ్తా అక్కడికి అనుకో. అన్నిటికంటే సవక చేప ఇది. సవక డౌట్ ఏంటి తెలుసా ఇప్పుడు, ఈ రెండు ఉన్నాయి కదా, చిక్కుకోవా అని మా డౌట్. 100% చిక్కుకో. లూబ్రికెంట్ కదా, వాటర్ లో లూబ్రికెంట్ ఉంటుంది. యాక్చువల్గా దీనికి కూడా ఆయిల్ లూబ్రికెంట్ ఉంటుంది. అట్లా చిక్కుకునే ఆప్షన్ ఉందనుకో, దేని దానికి చిక్కుకొని చచ్చిపోతాయి. అవునా కదా, అది చిక్కుకో. మనకి చాలా తెలివి ఎక్కువ మామ. చిక్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇది చిక్ కంటే కూడా హెడ్ అండ్ షోల్డర్స్ వాడతాయని నాకు గట్టి ఇన్స్టింక్ట్. సో ఇదే మన థర్డ్ స్టేజ్, కోల్డ్ వాటర్ క్వెస్ట్. ఇక్కడ మనం చూడబోయే యానిమల్స్ అన్ని వరల్డ్స్ కోల్డెస్ట్ ఓషన్ యానిమల్స్ అన్నమాట. దీస్ ఆర్ అ ఫ్యూ యూనిక్ ఫిషెస్ ఐ సా హియర్. అయితే ద థింగ్ ఏంటంటే మామ, ఇది చాలా స్పెషల్ క్వాలిటీ. ఇప్పుడు ఇది వచ్చేసి గుడ్లు పెడతాదంట, గుడ్లు వచ్చేసి తోక మీద పెడతాదంట. గుడ్డు వచ్చి తోక మీద పెడతాయి. సో దీస్ ఆర్ కాల్డ్ ద వీడీ సీ డ్రాగన్స్. నువ్వు అనుకునే వీడీ కాదు. మా వాడు చెప్పడానికి ట్రై చేసేది ఏంటంటే, ఈ వీడీ సీ డ్రాగన్స్ లో విమెన్ ఏదైతే ఉంటుందో అది మెన్ టైల్ మీద ఎగ్ పెడుతుంది. సో ఈ మెన్ ఆ టైల్ మీద ఎగ్ ని క్యారీ చేస్తూ హ్యాచ్ చేస్తాయి అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ అనిపించింది విన్నప్పుడు. నువ్వు కూడా రీసెంట్ గా బెట్టింగ్ ఇదంతా జరిగింది, నువ్వు కూడా దాంట్లో వెళ్ళినావు, కొంచెం డబ్బులు పెట్టినావు, పోయింది. కానీ ఇంత లొల్లి చేయలేదు, ఇంత నెగిటివిటీ క్రియేట్ చేయలేదు, బయటికి సైలెంట్ గా వచ్చేసి. ద థింగ్ ఏంటంటే, జస్ట్ ఐ వాంట్ టు ప్లే గేమ్. అదేంటంటే ఆడియన్స్ నన్ను మర్చిపోకూడదు అని చెప్పి నేను చిన్న గేమ్ అక్కడ ప్లే చేసిన. జస్ట్ నేను అక్కడ వెళ్ళి వచ్చేసిన బయటకి. అంటే అక్కడ ఏంటి ద థింగ్, జగన్ మామ గేమ్ లో ఉన్నాడని అర్థం. ఎవడు మంచి గురించి ఆలోచించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు నేను పోర్ట్రేట్ అయిదామని ఒక్కొక్కడు ఒక్కొక్క స్కీమ్ పట్టుకొస్తాడు అంతే.
సో జెన్యూనిటీ లేదు, ఏ జెన్యూనిటీ లేదు, ఇంక్లూడింగ్ విత్ మీ, ఇంక్లూడింగ్ విత్ యూ, ఎవ్రీథింగ్ ఈస్ ఫర్. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం వీడియో, జనాలు తెలియాలని. అట్లా మనకి పాజిటివిటీ ఇష్టం, వాళ్ళకి ఆ నెగిటివిటీ ఇష్టం. ఓకే, వాళ్ళ మైండ్ సెట్ కి ఆ నెగిటివిటీ ఇష్టం. Okay. వాళ్ళ ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది, నెగిటివిటీ ఇష్టపడే వాళ్ళు అందరూ ఆడికి వెళ్ళిపోతారు. అట్లా దత్తింగ్ అది. నేను మాత్రం ఒక్క రీల్ కూడా నేను నెగిటివ్ గా చూడలేదు, తిట్టడాలు కానీ అవి ఇవి. అట్లా మనసు ఒప్పదు యాక్చువల్. హ్యాపీ మూమెంట్స్, నా హ్యాపీ మూమెంట్స్ షేర్ చేస్తా 100%. నాకు కూడా సాడ్ మూమెంట్స్ ఉంటాయి, మనిషి అనంగా సాడ్ మూమెంట్స్ ఉంటాయి. ద థింగ్ ఏంటంటే ఆ సాడ్ మూమెంట్స్ ని నేను షేర్ చెయ్య, దానివల్ల ఏం యూజ్ అవుతుంది? నేను ఏడుపోకం పెట్టి వీడియో పెట్టినా అనుకో, ఆ నేడవమని అర్థమా? స్మైలింగ్ ఫేస్ తో పెడితే వాడిని కూడా నవ్వమని అర్థం అంతే. ఓకే, ఏదైనా సరే పాజిటివ్ వెళ్ళిపోవాలి మామ అంతే. ఫైనల్ గా షార్ట్ గా ఆన్సర్ ఏంటంటే మామ, ద థింగ్ యాక్చువల్ గా ఫాలోవర్స్ గురించి, వ్యూస్ గురించి కింద పడి మీద పడి చేస్తాడు. ఫాలోవర్స్ వ్యూస్ వస్తాయి కానీ క్వాలిటీ ఫాలోవర్స్ రారు. నువ్వు 1 మిలియన్ ఫాలోవర్స్ని కూడా సంపాదించుకోవచ్చు ఈజీగా, కొనుక్కోవచ్చు. ఏమన్నా వేరే బూతులు మాట్లాడితే వచ్చేస్తారు, గలీజ్ వర్డ్స్ యూజ్ చేస్తే ఈజీగా వస్తారు ఫాలోవర్స్, కానీ వాళ్ళు వేస్ట్. ఓకే, మనకు కావాల్సిన మంచి ఫాలోవర్స్, ప్రీమియం ఫాలోవర్స్ చాలు. 2 ముగ్గురున్నా చాలు. సూపర్ సూపర్. అలా ఒక మంచి కాన్వర్సేషన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ 3 స్టేజెస్ కంప్లీట్ చేయడానికి బయలుదేరాం. చాప్ అనేది రావాలి మన దగ్గరికి, ఆ చాప్ వస్తా లేదు చూద్దాం. ఇట్లా 2 ఫింగర్స్ తో టచ్ చేయాలంట, పట్ట పిసికేసి. ఓ నియమం రాయలాగుంది. అన్ని మన దగ్గరికి వస్తుంది. ఏం అడుక్కుంటున్నావు? చేపలు కుట్టాం కదా, ఏమంటారు, ఈ శ్వాసం రాకుండా కౌ శ్వాసం రాకుండా మంచి వాష్ చేసుకోవాలి. This is stage 4 river cod. This has water animals from the rivers of ఆఫ్రికా, సౌత్ అమెరికా అండ్ ఏషియా. చాలా డైవర్సిటీ ఉంది, చూద్దాం ఎట్లుంటుందో. ఇదైతే అందరికీ తెలిసిన ఫిషే, వీటినే పిరానాస్ అంటారు. చాలా మంది సినిమాలో కూడా చూసుంటారు. ఈ ఫిష్ డీటెయిలింగ్ కోసం ఇన్ఫ్లుయెన్సర్లు, ఫోటోగ్రాఫర్ ఎలా కష్టపడుతున్నారో చూడండి. వీళ్ళని చూసాకైతే ఒకటే అనిపించింది, మన కొలపోలే. ఇవేవో ఎక్వేరియం చేపల్లాగా ఉన్నాయి కానీ క్యూట్గా ఉన్నాయని వీడియో తీశాను. సో లేడీస్, మీకు నాలాగే క్యూట్గా అనిపిస్తే కామెంట్ పెట్టండి. ఇదైతే మన లాస్ట్ బట్ 1 స్టేజ్, ఓషన్ వాయేజర్. ఇక్కడైతే అన్ని పెద్ద వేల్ షార్క్స్, మ్యాంటరేస్, అన్ని పెద్ద పెద్ద ఫిష్లన్నీ, ఓషన్ లో ఉండే ఫిష్లన్నీ అయితే చూసాను నేను. చాలా మ్యాజికల్ గా అనిపించింది. సైజ్ లో అంత పెద్దగున్న ఫిష్లు స్లో మోషన్ లో మూవ్ అవుతుంటే అసలు ఇవి రియల్ వాటర్ లో ఎలా మూవ్ అవుతాయి, ఎంత వైల్డ్గా ఉంటాయని తలుచుకుంటేనే సూపర్ అనిపించింది అసలు. సో ఈ పెద్ద ఎక్వేరియం చూడటానికి చాలా మంది ఇండివిజువల్గా, చాలా మంది ఫ్యామిలీస్తో, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చి అట్లా ఎక్వేరియం చూసుకుంటూ టైం స్పెండ్ చేసుకుంటూ ఏదో ఒకటి నేర్చుకొని వెళ్తూ ఉంటారు. సో ఎన్ని రోజులు అదే బబుల్లో ఉంటావు. బబుల్ కూడా వచ్చేది వాటర్ నుంచే కదా. సరదాగా బబుల్ పగలగొట్టి బయటకు వచ్చి దీని గురించి తెలుసుకో. ఖాళీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉంటుంది మన ఫాలోయింగ్, అట్లుంటుంది జగన్ మామ. ఇంకో క్వశ్చన్ అడుగుతా, కూర్చో. చెప్పు ఏదన్నా అడుగు, ఏం కాదు. ఇప్పుడు అందరు ఇట్లా కలిపమని అడగక తప్ప ఏదన్నా అడుగు. సో ఇప్పుడు అందరు రీల్స్ లో ఇట్లా యానిమేటెడ్, ఇట్లా UI UX మొత్తం ఇట్లా పెట్టి రీల్ పెడుతున్నారు రీచ్ రావడానికి. కానీ నీ ఫార్ములా ఏదైతుంది, జస్ట్ ఇట్లా నార్మల్ కెమెరా పెట్టుకొని ఒక వీడియో పెట్టేస్తావు అంతే, కానీ అది ఫుల్ షేర్ అవుతుంది, ఫుల్ ఇట్లా వైరల్ అవుతుంది. అవునవును. సో అసలు నీ ఫార్ములా ఏంది? ఫార్ములా ఏంటంటే, నేను ఒక వీడియో స్టార్టింగ్ అప్పుడు నమస్తే మామ అని విష్ చేస్తా, రైట్ మామ జై హింద్ అని ఎండ్ చేస్తా. దట్ థింగ్ ఏదన్నా మంచి వీడియో, ఎమోషనల్ వీడియో ఉందనుకో జై హింద్ అని ఎండ్ చేస్తా, లేదు ఫన్నీ రీల్ ఉందనుకో ఈ అని ఎండ్ చేస్తా. ద వే నేను అందరికీ చెప్పేది రిసీవింగ్, వాళ్ళకి నమస్తే అని వెల్కమ్ మంచి చెప్పండి, ఎండింగ్ లో మంచిగా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఏదన్నా చెప్పండి. మధ్యలో నువ్వు ఏం పెడతావు అనేది అనవసరం, అది మెయిన్ డిష్.
స్టార్టింగ్ ఎండింగ్ చాలా ఇంపార్టెంట్. Okay. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫిలిం కూడా అంతే కదా, స్టార్టింగ్ మజా వస్తేనే మనం Ending చూస్తాం, ఎండింగ్ కూడా మజా రావాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ అంతే. Okay. అదొక్కటి చేసుకుంటే చాలు మామ. ఇంక యానిమేషన్లు అవన్నీ లైట్ అవన్నీ చేసేవాళ్ళు చేస్తారు, కానీ నాలంటోడికి అవసరం లేదు. అవసరం లేదు. ద థింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు కొంచెం కామెడీ సెన్స్ ఉంటుంది, నేను మాట్లాడితే కొంచెం నవ్వుపిస్తుంది, అదొక్కటి చాలు నాకు. ఓకే. ఒక్కడికి యానిమేషన్ ఉంటే అదొక్కటి చాలు వాడికి. ప్రతి ఒక్కడికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ గురించి చాలు. ఓకే. నాది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క వీడియో ఎడిటింగ్ చేయలే అసలు. ఓకే. రా కంటెంట్ ఏది ఉంటే అది పెట్టేస్తాను. ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది ఒక పాటకి ఫుల్ డాన్స్ వేస్తారు, ఫ్లోర్ మూవ్మెంట్లు వేస్తారు, పవన్ కళ్యాణ్ అయితే జస్ట్ నడుస్తాడు అంతే, కానీ హిట్ అయిపోతుంది. నీకు అట్లనేనా? కైండ్ ఆఫ్ నేను కూడా అంతే, ఖాళీ కష్టపడ వీడియో గురించి అరే చెప్పేస్తా, మనసులో ఉన్నది చెప్పేసి అయిపోయింది అంతే. ఓకే. ఒక్కసారి వీడియో పెట్టిన తర్వాత అసలు ఫోన్ కూడా ముట్ట, ఆ కామెంట్లు కూడా చూడ, మెసేజ్లు కూడా అసలు రిప్లై అయ్యా, ఐ డోంట్ కేర్. మళ్ళీ వీడియో పెట్టినప్పుడే ఫోన్ తీస్తా. ఓకే. సో ఒక కరెక్ట్ డైలాగ్ చెప్తే కూడా వీడియో వైరల్ అవుతుంది అని మనోడే ప్రూఫ్. అంతే. అట్లా నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? రాజు డేంజర్ స్మైలియా లేకపోతే కొడంగల్ శేఖర్? ఎవరి ఇన్స్పిరేషన్ నీకు? వాళ్ళిద్దరిది బ్లాక్ లో ఉంటారు. బ్లాక్ చేసాడు మామ నచ్చని వాళ్ళందరినీ, మనకి నలుగురు ఉంటే చాలు. ఓకే. అట్లా క్రేజీ. ఇంకేం క్వశ్చన్లు ఉన్నాయా? ప్రస్తుతానికి అంతే. మొత్తం మళ్ళీ చేపల్ని యూజ్ చేద్దాం. లాస్ట్ ఫైనల్ గా డాల్ఫిన్ షో ఉంది, అది చూసిన తర్వాత వెళ్ళిపోదాం. లాస్ట్ ఫైనల్ డాల్ఫిన్ షో మాత్రం అదిరిపోద్ది అని చాలా మంది చెప్పారు, అది చూపిస్తాం డాల్ఫిన్ షో. లెట్స్ గో. సో ఇదే మన ఫైనల్ స్టేజ్ 6 డాల్ఫిన్ కోస్ట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ డాల్ఫిన్స్. లేట్ అయిపోయింది, కొంచెం మిస్ బుక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఖాళీ గిల్లి ఉంది మామ, ఖాళీ గిల్లి. We are so excited to have you all here at Dolphins in Depth. My name is Carly, Ruby, Pachino, Sydney, and Polka. I'll push these flukes up and down through the water really fast, allowing them to travel up to 20 miles an hour. After this, the dolphins got wild. So we're going to demonstrate that with 2 dolphins. ఆ ఫారెస్ట్ చూడు, ఇక్కడ ఇండోర్స్ ఉన్నామో వచ్చింది అనుకుని ఎలా పరిగెడుతున్నారు. ఫస్ట్ రోల్లో కూర్చున్న వాళ్ళు మాత్రం ఫుల్గా తడిసిపోయారు, ఫుల్ కోపంతో వెనక్కి వచ్చారు. కానీ ఇంత క్యూట్గా బాగా చెప్తే ఎవరు మాత్రం క్షమించారు. ఓకే. ఫైనలీ మనం అయితే యూఎస్ఏలో ఉన్న బిగ్గెస్ట్ ఎక్వేరియం అయితే కంప్లీట్ చేసాం, ఎక్స్ప్లోర్ చేయటం. సో మనోడికి ఎట్లా అనిపించిందో చూద్దాం. ఎట్లా అనిపించింది? బయట చేపలు పట్టడం బెస్ట్ అనిపించిందా, లోపల చేపలు పట్టడం బెస్ట్ అనిపించిందా, బయట పాపలతో బిజీగా ఉండడం బెస్ట్ అనిపిస్తుందా, ఏమనిపిస్తుంది? పులుసు గారింది. పొద్దున్న వచ్చినాం నాన్ స్టాప్, ఏమంటారు బొక్కలు చూర అయిపోయినాయి ఖాళీ. కానీ మంచి ఎక్స్పీరియన్స్. తప్పకుండా వన్ టైం మాత్రం తప్పకుండా ఒక్కసారి మాత్రం రండి. లాస్ట్ ఫైనల్ గా డాల్ఫిన్ షోస్ మాత్రం దట్ ఇస్ వర్త్ ఇట్. సో డెఫినెట్గా లాస్ట్ డాల్ఫిన్ మాత్రం షో డెఫినెట్గా చూడండి. మీకు ఆల్రెడీ మీరు ఆ వీడియో చూసేసిండు, మీకు డాల్ఫిన్ షో వీడియోలో ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ లైవ్లో చూస్తే మాత్రం గూస్ బంప్స్. ఖాళీ మన స్టైల్లో మనోడు ఏంటంటే కొంచెం క్లాసు, మనం లిటిల్ మాస్. క్లాసు కాంబినేషన్లో వీడియో పడుతుంది. వెళ్ళిపోదాం, చూసేద్దాం. లెట్స్ గో. మామ రైట్ బ్రదర్స్ తెలుసా నీకు? యాక్చువల్గా నేను యూనివర్సిటీ ఆఫ్ డేటన్ కదా. ద థింగ్ ఏంటంటే అక్కడ నాకు నియరెస్ట్ ఏమంటారు
రైట్ బ్రదర్స్ అక్కడే పుట్టాడు డేటన్లో, పుట్టి పెరిగి ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన జాగా అంతా ఉంది. అంటే వెపన్స్, మ్యూజియమే కట్టిండు అక్కడ. రైట్ బ్రదర్స్ కి కంప్లీట్ మ్యూజియం కట్టారు. ఓకే, వాళ్ళు ఉంటారా లోపల, మ్యూజియం లోపల? ఎవరు? రైట్ బ్రదర్స్. రైట్ బ్రదర్స్ చనిపోయిండు. ఆ రైట్ బ్రదర్స్ చెప్తున్నా. యాక్చువల్గా ద థింగ్ ఏంటంటే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ గురించి ఫాలో అవుతారు. 100% మన ఫాలోవర్ అంటే ద థింగ్ ఏంటంటే నీది క్వాలిటీ బేస్డ్ ఫాలోవర్స్. ఇప్పుడు కొన్ని చూపిస్తే ఈజీగా వచ్చేస్తారు ఫాలోవర్స్. ద థింగ్ ఏంటంటే అవి నువ్వు చూపిస్తాను నీ జర్నీ ఇన్స్పిరేషన్. నా దగ్గర లేవయ్యా బాబు. నువ్వు కూడా బూతులు మాట్లాడచ్చు. అంటే ఆ అమ్మాయిలు అనుకో వేరే చూపిస్తాడు, నువ్వు ఇప్పుడు గలీజ్గా బూతులు మాట్లాడితే మంచి రీచ్ వచ్చేస్తుంది. ద థింగ్ ఏంటంటే అది లేకుండా నువ్వు ద క్లీన్గా వస్తున్నావు చూడు, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ మ్యాన్. తెలుసా మా ఫ్రెండ్ ఎటు వెళ్ళిపోతుండు, మా బ్లాగ్ లో వర్జీనియా పోతుండు. మా బ్లాగ్ లో వద్దాం అనుకున్నాడు కానీ లాగ్ అవుతుంది. సో మనం ఇంత ఎఫర్ట్ పెట్టాం కాబట్టి లాస్ట్ కూడా చెప్పేసి ఏది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పే అని చెప్పేసి మామ మనోడిది నిజంగా మీకు నచ్చింది అనుకో, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకేనా? నచ్చితే వాళ్ళు వేసుకుంటాను, నువ్వు చెప్పవసరం లేదు.